హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మా ఊరి గ్రామ దేవతకి పొంగలైతే పెట్టుకుంటూ ఉన్నాము. అయితే ఈ మొక్కుబడి మా అమ్మదన్నమాట. మా అమ్మ ఎప్పుడో మొక్కుకుందనమాట, గ్రామ దేవతకి పొంగల్ పొంగించుకుంటానని. కుదరలేదు ఇన్ని రోజులు పొంగల్ పొంగించుకోవడానికి. ఈరోజు అయితే వీలు చేసుకొని ఎలాగోలా పొంగించుకోవాలని డిసైడ్ అయిపోయింది. సో అందువల్ల మేమైతే ఈరోజు గ్రామదేవత అయిన దేశమ్మకి, అలాగే ఆమెతో పాటు రాజరాజేశ్వరి దేవికి కూడా పొంగల్ పొంగించుకుంటున్నాము. గ్రామదేవత అంటే ఒక్కరే కదా ఉంటారు, మళ్ళీ ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అని మెన్షన్ చేస్తున్నారేంటి అనుకోకండి. అప్పట్లో ఇక్కడ వెలిసిన దేవత శ్రీ దేశమ్మ గారంట. అయితే శ్రీ దేశమ్మ తల్లి వెలిసింది అని పెద్దవాళ్ళు ఆమె విగ్రహం చేయించడానికి వెళ్తే అది వాళ్ళకి శ్రీ రాజరాజేశ్వరి దేవి విగ్రహంగా మారిందంట. అయితే వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ గ్రామంలో ఎవ్వరికీ కూడా మంచి జరగలేదంట. అప్పట్లో వాళ్ళకంతా ఏదో చెడు జరగడం, పాతకాలంలో చెప్తూ ఉంటారు కదా, అలా జరుగుతుంటాయి ఇలా జరుగుతుంటాయని. సో ఏదో వాళ్ళకేదో మంచి జరగకుండా ఉండకపోవడం వల్ల ఊరిలో పెద్దవాళ్ళంతా కలిసి మనకి ప్రశ్న చెప్తూ ఉంటారు కదా, జాతకం ప్రశ్న సోది అంటూ ఉంటారు కదా, అలా వెళ్ళి చెప్పించుకుంటే అక్కడ వాళ్ళు చెప్పారంట, మీరు తీసుకొచ్చింది రాజరాజేశ్వరి దేవి విగ్రహం, కానీ మీ ఊరిలో మీ గ్రామంలో వెలిసిన గ్రామదేవత శ్రీ దేశమ్మ తల్లి. అందువల్ల మీరు శ్రీ దేశమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లయితే మీ గ్రామానికి అలాగే మీ గ్రామంలోని గ్రామస్తులకి ఎలాంటి హాని జరగదు, ఆ తల్లి ఎప్పుడు ఎల్లవెల్లలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పారంట. అప్పుడు తిరిగి మళ్ళీ వెళ్ళి వాళ్ళు దేశమ్మ తల్లి విగ్రహాన్ని తయారు చేయించుకొని ఇక్కడ ప్రతిష్ఠించారట. అందువలన ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి గ్రామ దేవత అయిన శ్రీ దేశమ్మ తల్లి, అలాగే వీళ్ళు అనుకోకుండా తీసుకొని వచ్చిన శ్రీ రాజరాజేశ్వరి తల్లి. అందువలన ఈ 2 విగ్రహాలని ఒకదాని వెనక ఒకటి ఉంచారు. మొదట శ్రీ దేశమ్మ, దాని వెనక శ్రీ రాజరాజేశ్వరి దేవి 2 విగ్రహాలు ఉండేవి ఒకే గుడిలో. అయితే ఇలా ఉండడం వల్ల ఊరిలో కాస్త చికాకులు గొడవలు ఉండటం వల్ల మళ్ళీ తిరిగి గ్రామస్తులంతా, గ్రామంలోని పెద్దలంతా కలిసి సోది కోసం వెళ్ళారు. అప్పుడు ఆమెని ఈమెని వేరు వేరు గుళ్ళల్లో పెడితే మీకంతా మంచి జరుగుతుంది అని చెప్పారట. అప్పుడు మళ్ళీ ఆ విగ్రహాన్ని తొలగించి ఇక్కడ విడిగా శ్రీ రాజరాజేశ్వరి దేవికి గుడి కట్టించారు. శ్రీ దేశమ్మ దేవతకి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారన్నమాట. అందువలన ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి ఈ గ్రామంలో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.